హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు టార్గెట్ కాకి. సో ఈరోజు మనము చెప్పుకోబోయే టాపిక్ రెగ్యులర్గా మీకు తెలుసు, కానీ ఇక్కడ మనం చెప్పుకోబోయే ముందు మీకు ఆల్రెడీ తెలుసు, మనకి ఎవ్వరూ ఇయ్యనంత తక్కువ ప్రైస్లో మనకి ఆర్ఆర్బి ఆల్ సబ్జెక్ట్స్ ఓన్లీ 99 రూపీస్కి, దాంట్లో ఆర్థమెటిక్ క్లాసెస్ కానీ, ప్యూర్ మ్యాథ్స్ కానీ, రీజనింగ్ కానీ ఆల్ కోర్సెస్ 99 రూపీస్కే ఉంటుంది ఇక్కడ. సో ఇంత తక్కువ ఆఫర్ తోటి మీరు యూజ్ చేసుకుంటే ఈజీగా మీరు జాబ్ అనేది కొట్టేయచ్చు. సో దీనికి మీరు చేయాల్సినది ఏంటంటే ప్లేస్టోర్కి వెళ్ళండి, టార్గెట్ కాకి అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఈ సింబల్ ఉంటుందమ్మా, మనది బాగా గుర్తుపెట్టుకోండి. టార్గెట్ కాకి అనే యాప్ ఈ సింబల్ ఉంటుంది. ఆ సింబల్ని మీరు డౌన్లోడ్ చేసుకొని మళ్ళీ లోపలికి వెళ్ళి మామూలుగా 99 రూపీస్కి పే చేసేయండి అని కాదు, చేసుకోండి, ఓకేనా. అతి తక్కువ ప్రైస్కి, చాలా తక్కువ ప్రైస్కి 99 రూపీస్కే మనకి ఆర్ఆర్బీకి సంబంధించిన మొత్తం ఫుల్ కోర్స్ అనేది వస్తుంది. 99 రూపీస్కి ఈసారి ఈ మధ్యకాలంలో అంతగా వచ్చేది ఏమీ ఉండదు, ఒక చిన్న బిర్యానీ పొట్లం తప్ప. సో అంత చిన్న అమౌంట్కి మీకు క్లాసెస్ కంప్లీట్గా వస్తున్నాయి. సో దీన్ని కరెక్ట్గా యూజ్ చేసుకుంటే మీరు ఎక్కడ ఏ ఇన్స్టిట్యూట్కి కానీ ఏడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇంట్లో కూర్చొని మీ మొబైల్స్లో అన్నీ ఒకటేసారి డౌన్లోడ్ చేసుకొని, వీడియోస్ అన్నీ డౌన్లోడ్ చేసుకొని ప్రశాంతంగా రోజుకు ఒక 2 అవర్స్ నుంచి 5 అవర్స్, అంటే 3 నుంచి 5 అవర్స్ కూర్చొని చదివి చేస్తే మీకు మ్యాక్సిమం జాబ్ కొట్టే అంత అవకాశం ఉంటుంది. ఫ్యూచర్లో ఇంకా నెంబర్ ఆఫ్ ఆఫర్స్ అనేది మన టార్గెట్ కాకీలో ఉంటుంది. సో 99 రూపీస్కి ఆర్ఆర్బీ గ్రూప్ డిది మొత్తం ఆల్ కోర్స్ అనేది ఉంటుంది. ప్లేస్టోర్కి వెళ్ళండి, ప్లేస్టోర్కి వెళ్ళిన తర్వాత ఈ సింబల్ ఉన్న దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి. సో మన టాపిక్లోకి వెళ్తే ఇప్పుడు మనము వెళ్ళే టాపిక్ ఏంటిదంటే ఏజెస్ అమ్మ. ఏంటిది? ఏజెస్. మనకి ఈ ఏజెస్ అనేది ఖచ్చితంగా ఈ ఎగ్జామ్కనే కాదు, ఏ ఎగ్జామ్కైనా మనకు ఒక 1 మార్క్స్ నుంచి 2 మార్క్స్కి వస్తుంది. అదే గ్రూప్ డికి, ఆర్ఆర్బి గ్రూప్ డికి అట్లా 1 మార్క్ అనేది ఖచ్చితంగా వస్తుంది. చాలా ఈజీ చాప్టర్, ఎక్కువగా అవసరం లేదు, అంటే నువ్వు ఎక్కువ స్ట్రెచ్ చేయాల్సిన అవసరం లేదు, ఎటువంటి ఫార్ములాస్ వాడాల్సిన అవసరం లేదు. జస్ట్ రేషియో ప్రపోర్షన్ బేస్ మీద ఆల్రెడీ మీకు రేషియో ప్రపోర్షన్ ఎలా చేయాలనే యాప్లో క్లియర్గా ఉంది, యూట్యూబ్లో కూడా కొన్ని మన వీడియోస్ ఉన్నాయి, క్లియర్గా ఉంది. సో ఈ రేషియో ప్రపోర్షన్ బేస్ మీద ఏజెస్ అనేది చాలా ఈజీగా చేయొచ్చు. బెస్ట్ ఎగ్జాంపుల్ ఒక 2 మినిట్స్ ఇంట్రడక్షన్ చెప్తే ఎక్కువ అవసరం లేదు. దీంట్లో 3 ఉంటాయమ్మా. ఒకటి ప్రజెంట్ ఉంటుంది, ఒకటి ఫ్యూచర్ ఉంటుంది, ఒకటి పాస్ట్ ఉంటుంది, అవునా కాదు? ఈ ప్రజెంట్ తెలిసే మామూలుగా అయితే ఈ 3 ఏవి తెలిసినా కూడా అన్నీ తెలిసిపోతాయి. ఎగ్జాంపుల్ ఒక 30 ఇయర్స్ ఉందనుకున్నాం ప్రజెంట్, ఆఫ్టర్ 5 ఇయర్స్ తర్వాత ఎంత అవుతుంది? 35 అవుతుంది. ఒకవేళ 5 సంవత్సరాల క్రితం అంటే ఎంత అవుతుంది? 25 అవుతుంది. ఒకవేళ నాకు పాస్ట్ తెలుసు, ఎగ్జాంపుల్ పాస్ట్లో ఒక ఏజ్ 20 సంవత్సరాలు ఉందనుకుందాం. పాస్ట్లో ఒక ఏజ్ ఎంత? 20 సంవత్సరాలు ఉంది. అంటే 5 సంవత్సరాల తర్వాత ప్రజెంట్ అనుకుందాం, అంటే ప్రజెంట్ ఎంత అయితే 25 అవుతుంది. ఇంకొక 6 సంవత్సరాల తర్వాత ఫ్యూచర్ ఎంత అనుకుంటాం, అప్పుడు ఎంత అయితే 31. ఒకవేళ ఫ్యూచర్ ఏజ్ ఒకటి 40 ఉంది అనుకుందాం. ఫ్యూచర్లో ఒక 10 ఇయర్స్, ఆఫ్టర్ 10 ఇయర్స్ తర్వాత 40 ఉందండి. అయితే ప్రజెంట్ ఎంత అవుతుంది? 30 అవుతుంది. ఒకవేళ 5 ఇయర్స్ బ్యాక్ ఎంత అవుతుంది? 25 అవుతుంది. అంటే ఈ ఏజెస్ యొక్క గొప్పతనం ఏంటి అంటే పాస్ట్ తెలిసిపోయినా ప్రజెంట్ తెలిసిపోతుంది, ప్రజెంట్ తెలిస్తే ఫ్యూచర్ తెలుస్తుంది, ఫ్యూచర్ తెలిసిన ప్రజెంట్ తెలుస్తుంది, ప్రజెంట్ తెలిస్తే పాస్ట్ తెలుస్తుంది. అంటే ఏది తెలిసినా అన్నీ తెలిసిపోతాయి అన్నమాట. సో పెద్దగా చేయాల్సింది అవసరం ఏం లేదు దీంట్లో. జస్ట్ ఒక రేషియో బేస్ మీద, రేషియో అంటే A:B, ఏ యొక్క ప్రస్తుత వయసు ఎంత అంటే 4 పార్ట్స్ ఎంత అని క్వశ్చన్ మార్క్. ఈ చిన్న లాజిక్స్ తోటి మనము ఏజెస్ మొత్తము చేస్తాము. పెద్ద చాప్టర్ కాదు, చాలా ఈజీ చాప్టరు, చాలా చిన్న చాప్టరు. గ్రూప్ డికి కానీ ఆర్ఆర్బీకి కానీ ఖచ్చితంగా 1 మార్క్ వచ్చే చాప్టరు. సో ఒకసారి దీన్ని మనము యూట్యూబ్లో డిస్కస్ చేద్దాం. రైట్, ఇప్పుడు క్వశ్చన్స్ చూద్దామమ్మా. ఒకసారి క్వశ్చన్స్ చూడండి. ఇద్దరు వ్యక్తుల యొక్క వయసుల నిష్పత్తి 4:7. ఇద్దరు వ్యక్తుల యొక్క వయసుల నిష్పత్తి 4:7. ఒకరి యొక్క వయసు మరొకరి వయసు కంటే 30 సంవత్సరాలు అధికంగా ఉంది, అయినా వారి వయసులో మొత్తము ఎంత అని క్వశ్చన్. అంటే టోటల్ ఏజ్ ఎంత అని అడుగుతున్నాము. ఇక్కడ రేషియో ఎంత ఇచ్చిండు? మామూలుగా ఇక రేషియో ఎంత ఇచ్చిండు? 4:7 ఇచ్చిండు. ఎంత ఇచ్చిండు? 4:7. ఎవరిదో ఇద్దరివి, ఏ అనుకో బి అనుకో. ఒకరికంటే 30 సంవత్సరాలు ఎక్కువ అన్నప్పుడు ఒకరికంటే 30 సంవత్సరాలు తక్కువ అంటే అర్థమైంది, అది డిఫరెన్సే కదా. డిఫరెన్స్ అంటే ఈ రెండింటి మధ్యలో డిఫరెన్సే కదా. 3 పార్ట్స్ ఉంది. ఈ 3 పార్ట్స్ వాల్యూ ఎంత? 30. ఇప్పుడు క్వశ్చన్ మార్క్ ఏమన్నాడు? టోటల్ ఏజ్ ఎంత అన్నాడు. అంటే టోటల్ ఏజ్ అంటే ఎన్నమ్మా? 11 పార్ట్స్ ఎంత అని క్వశ్చన్ మార్క్ అడుగుతాడు, అవునా కదా. మళ్ళీ 3 పార్ట్స్ 30 అయితే 11 పార్ట్స్ ఎంత అవుతుంది? 110 అవుతుంది. ఇదే కదా మన ఆన్సర్.
ఈ మొత్తం ఇంతే ఉంటాయమ్మా, చిన్న క్వశ్చన్స్ ఏజెస్. మామూలుగా ఇది ఆర్ఆర్బీ రేంజ్ కాబట్టి మనం ఆర్ఆర్బీ రేంజే చెప్తున్నాం. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇది మొత్తము ఎగ్జామ్లో చేయాల్సిన అవసరం లేదు. ఇట్లా ఫస్ట్ అడిగిండు కాబట్టి వారి వయసులో మొత్తము అడిగిండు కాబట్టి 11 పార్ట్స్ ఎంత అని క్వశ్చన్ మార్క్ అడుగుతారు మనం మామూలుగా, అవునా కదా? అంటే 11 పార్ట్స్ ఎంత అంటే 11 టేబుల్లో ఏది పోతే అదే మన ఆన్సర్. అంటే ఇక్కడ 11 టేబుల్లో పోయేది ఒకటి ఉంది కదా, అదే మన ఆన్సర్ పెట్టేసి రావాలి. అప్పుడు ఇవన్నీ ప్రొసీజర్ చేయాల్సిన అవసరం లేదు. ఆప్షన్లో ఒకటే ఉంటే ఒకటే పెట్టేసి రావచ్చు. మ్యాక్సిమము ఏజెస్ మొత్తం ఇట్లనే చేయాలి మ్యాక్సిమం. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ సుభాష్, ప్రసాద్, అమర్ల యొక్క వయసుల నిష్పత్తి 3:6:7. ప్రసాద్ మరియు అమర్ల వయసుల మధ్య ఎవరెవరిదంట? ప్రసాద్ మరియు అమర్ల వయసుల మధ్య భేదము 10 సంవత్సరాలైన సుభాష్ మరియు ప్రసాద్ల వయసుల మధ్య భేదము ఎంత అని క్వశ్చన్ వేసాం. భేదము అంటే అర్థమైందమ్మా, డిఫరెన్సే కదా. లాస్ట్ క్వశ్చన్ మార్క్ ఏమన్నాడు? సుభాష్ మరియు ప్రసాద్ల మధ్య డిఫరెన్స్ ఎంత అంటుంది. అంటే అర్థమైంది 3:6:7. అంటే డిఫరెన్స్ అంటే ఈ రెండింటి మధ్యలో డిఫరెన్సే కదా అడుగుతుంది. ఈ రెండింటి మధ్యలో డిఫరెన్స్ ఎంతమ్మా? 3 పార్ట్స్ ఎంత అని. అంటే ఖచ్చితంగా ఏమై ఉండాలి? 3 పార్ట్స్లో ఆన్సర్ పోయి ఉండాలి. ఏమై ఉండాలి? 3 పార్ట్స్లో ఆన్సర్ పోయి ఉండాలి, అవునా కదా? ఇక్కడ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే 3 పార్ట్స్లో ఏది పోతుందా? పోదు. సో మన ఆన్సర్ ఏంది? 30 ఇయర్స్. అంటే ఎప్పుడైనా క్వశ్చన్ చేస్తే ఆప్షన్లో ఒకటే ఉంటే ఆన్సర్ పెట్టండి. ఇప్పుడు ప్రొసీజర్ చూద్దాం. మనకి మామూలుగా ఒకటే ఉంది కాబట్టి ఆన్సర్ ఒకటే పెట్టినాం. మామూలుగా ఎప్పటికైనా మీరు అట్లా ఆలోచించాలి, అంటే ఎగ్జామ్ వేలో ఆలోచించాలి. నార్మల్గా ప్రొసీజర్ చూద్దాం. ప్రసాద్ మరియు అమర్ల మధ్య భేదము. ప్రసాద్ మరియు అమర్ల మధ్య భేదం ఎంత ఉంది? 1 పార్ట్. ఈ 1 పార్ట్ వాల్యూ ఎంత? 10 ఇయర్స్ అని. ఇప్పుడు క్వశ్చన్ ఏమంటాడు? సుభాష్ మరియు ప్రసాద్ల మధ్య వయసుల మధ్య భేదం ఎంత ఉందమ్మా? 3 పార్ట్స్. 1 పార్ట్ 10 అయితే 3 పార్ట్స్ ఎంత అవుతుంది? 30 ఇయర్స్ అవుతుంది. సో మన ఆన్సర్ ఎంత? 30 ఇయర్స్. నేను అదే చెప్తున్నాను. ఇప్పుడు ఇది చేయడానికి మనకు ఒక 20 సెకండ్స్ 30 సెకండ్స్ పట్టినా ఆ 20-30 సెకండ్స్ కూడా టైం వేస్ట్ కదా. ఒకవేళ ఒకటే ఉంటే ఒకటే ఆన్సర్ పెట్టండి, లేదు అంటే ప్రొసీజర్ చేయండి. ఓకేనా? సో ఇది చాలా చిన్న చాప్టర్, 1 మార్క్ ఖచ్చితంగా వస్తుంది. ఒకసారి చూసుకో. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ ఏమన్నాడు? అరుణ్, దీపక్ల ప్రస్తుత వయసుల నిష్పత్తి ఎంత ఇచ్చిండమ్మా? 4:3. 6 సంవత్సరాల తర్వాత అరుణ్ వయసు 26 సంవత్సరాలు. దీపక్ ప్రస్తుత వయసు ఎంత? దీపక్ ప్రస్తుత వయసు అంటే 3 కదా. ఇప్పుడు అరుణ్, దీపక్ ఎవరెవరు? ఇది అరుణ్, ఇది ఎవరు? దీపక్. ఈ అరుణ్, దీపక్ ప్రస్తుత వయసులో దీపక్ వయసు ఎంత? ఇదంతా ఈ రేషియో ఎప్పుడుది? ప్రజెంట్ది. అంటే ఇప్పుడు క్వశ్చన్ మార్క్ ఏమంటుండు? 3 పార్ట్స్ ఎంత అని క్వశ్చన్ మార్క్. అంటే 3 టేబుల్లో పోయేది చూడాలి. ఇప్పుడు 3 టేబుల్లో అన్నీ పోతాయి చూడండి. అప్పుడు నార్మల్గా ప్రొసీజర్ స్టార్ట్ చేసేసుకోండి. అంటే నేను ఏం చెప్తున్నా అంటే ఫస్ట్ చూడండి, పోయిందనుకో ఆన్సర్ పెట్టండి, పోలేదనుకో ప్రొసీజర్ చేసి. ఓకేనా? ఇప్పుడు ఏమంటుండు? 6 సంవత్సరాల తర్వాత, అంటే 6 సంవత్సరాల తర్వాత ఒకటి ఏజ్ ఎంత అంటుండు? 26 అంటుండు. ఎవరిది? అరుణ్ది. మళ్ళీ అరుణ్ది 6 సంవత్సరాల తర్వాత 20 అయితే ప్రజెంట్ ఎంత అవుతుంది? అరుణ్ది 20 సంవత్సరాలు అన్నట్టే కదా. అంటే నేను అరుణ్ అనుకుందాం, నా ఏజ్ 6 సంవత్సరాల తర్వాత 26 అంటే ప్రజెంట్ 20 అన్నట్టే కదా, అవునా కదా? అంటే ఇది ప్రజెంట్ రేషియోనే కదా. ఇదంతా ప్రజెంట్ రేషియోనే కదా. మళ్ళీ ప్రజెంట్ 20 అయితే దీపక్ 3 పార్ట్స్ ఎంత? 4 1s 4 5s 5 3s ఎంతమ్మా? 50. మీకు జాగ్రత్తగా ఒకటి మీ బ్రెయిన్లో నుంచి ఒకటి చెడిపోయినాం. సార్ అన్ని చిన్న ప్రాబ్లమ్స్ చెప్తుండు, సార్ చిన్నవి చెప్తుండు. ఆర్ఆర్బీకి చాలా. సో ఇవన్నీ చిన్నవి. ఇవి కూడా మీరు లెంతీగా చేస్తే ఇంకా మనము ఆ గవర్నమెంట్ జాబ్కి అనేది మన సూటబుల్ కాదు అనమాట. ఇవన్నీ ఇలాంటి క్వశ్చన్సే అడుగుతాడు ఆర్ఆర్బీకి, కొంచెం ముందుకు వెళ్తూ ఉంటాడు అటు ఇటు. కానీ ప్రొసీజర్ మొత్తము ఇదే అనమాట. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సురేష్ అతని తండ్రి వయసుల నిష్పత్తి. సురేష్ మరియు అతని తండ్రి వయసుల నిష్పత్తి 2:7. వారి వయసుల మధ్య భేదము 40. 6 సంవత్సరాల క్రితం వారి వయసుల నిష్పత్తి ఎంత అని క్వశ్చన్ ఇచ్చినాం. 6 సంవత్సరాల క్రితం వారి వయసుల నిష్పత్తి ఎంత? ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడమ్మా. ఇప్పుడు చెప్పిన దానికంటే ఆర్ఆర్బీకి ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతాడు. దీన్ని నేను 2 మెథడ్స్లో చెప్తా. ఒకటేమో మీరు నార్మల్గా చేసే మెథడ్లో చెప్తా, ఇంకొకటేమో మనకు కొంచెం డిఫరెంట్గా చెప్తా. చూసుకోండి, మీ ఇష్టం ఎలా అంటే అలా చేసుకోండి. ఇప్పుడు చాలామంది ఎలా నేర్చుకుంటారు? 2:7గా నేర్చుకుంటారు, అవునా కాదు? ఈ 2:7 డిఫరెన్స్ ఎన్ని పార్ట్స్ అమ్మా? 5 పార్ట్స్. ఎన్ని పార్ట్స్? 5 పార్ట్స్. ఈ డిఫరెన్స్ ఎన్ని ఇయర్స్ అమ్మా? 40 ఇయర్స్.
మళ్ళీ ఈచ్ పార్ట్ అప్పుడు ఎంత అవుతుంది 8. 8 2 ఎంత 16, 8 7 ఎంత 56. ఇది ఎప్పుడు ప్రజెంట్. ఇప్పుడు ఏమంటుండు 6 సంవత్సరాల క్రితం అంటే దీంట్లోకి వెళ్ళి 6 తీసేసి అప్పుడు ఇది ఎంత అవుతుంది 10 అవుతుంది. అదే దీంట్లోకి వెళ్ళి 6 తీసేసి ఎంత అవుతుంది 50. ఇప్పుడు రేషియో ఎంత అవుతుందమ్మా 1:5 అవుతుంది. రేషియో ఎంత అవుతుంది 1:4. సో ఈ విధంగా ఒక మెథడ్ అమ్మా. మామూలుగా అయితే ఇది ఒక మెథడ్. నేను నార్మల్గా ఇంకొక మెథడ్ ఎట్లా అంటే ఇది కొంచెము మీకు ఇది ఒకటి పాయింట్స్లలో వస్తుంది, కానీ చాలా మటుకు ఇలా చేస్తే చాలా తొందరగా అయిపోతుంది. ప్రజెంట్ ఏజ్ కనుక్కోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ అర్థమైందమ్మా 2:7 కదా. నాకు ఎన్ని సంవత్సరాల క్రితంది కావాలి 6 సంవత్సరాల క్రితంది కావాలి. ఇది ఎప్పుడుది ప్రజెంట్ది. అంటే 5 పార్ట్స్ 40 ఇయర్స్ అయితే 5 పార్ట్స్ 40 ఇయర్స్ అయితే 6 ఇయర్స్కి ఎన్ని పార్ట్సో చూద్దాం. ఇది 1 ఇది 8 ఇది ఇటు వెళ్ళిపోతుందమ్మా. ఇది 4 ఇది 3 అవునా కదా. అంటే 3/4 అంటే 6 ఇయర్స్కి ఎన్ని పార్ట్స్ అమ్మా 3/4 పార్ట్స్. అంటే 6 ఇయర్స్ క్రితం కావాలి. అంటే ఇప్పుడు దీంట్లో నుంచి 3/4 పార్ట్స్ తీసేస్తే మనకు రేషియో వచ్చినట్టుగా. అంటే ఇప్పుడు ప్రతి దాంట్లో నుంచి 3/4 తీసేసి ప్రతి దాంట్లో నుంచి 3/4 తీసేసి మీకు ఇదే ఈజీ అనిపిస్తుంది. కానీ ఇక్కడ నీకు భిన్నాలు వచ్చినాయి కాబట్టి మంచిగా ఉందాం. కొంచెం కన్ఫ్యూజ్గా ఉంది. ఈడ ఎగ్జాంపుల్ 1 పార్టే వచ్చింది అనుకోండి. 2లో నుంచి 1 తీసేస్తే ఎంత 1, 7లో నుంచి 1 తీసేస్తే ఎంత 6. అప్పుడు రేషియో ఎంత అవుతుంది 1:6 అవుతుంది. నీకు ఇది ఒక్కటి వచ్చింది కాబట్టి ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు చూడండి ఇది ఇటు వెళ్ళిపోతుంది 8 అవుతుంది. 8 - 3 ఎంత 5 అవుతుంది /4. ఇది ఎంత 28 అవుతుంది. 28 - 3 ఎంత 25 అవుతుంది /4. 4 క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ రేషియో ఎంత అవుతుందమ్మా 1:5 అవుతుంది. సో ఆన్సర్ ఎంత 1. ఇక్కడ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఇక్కడ ఇవి కనుక్కోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ 5 పార్ట్స్కి 40 ఇయర్స్ అయితే 6 ఇయర్స్కి ఎన్ని పార్ట్స్ 3/4. ఒకవేళ అదృష్టం బాగుండేది భిన్నాలలో రాకుండా డైరెక్ట్గా వస్తే దాంట్లోకి వెళ్ళి తీసేస్తాం. ఒక్క స్టెప్లో ఆన్సర్ అయిపోతుంది. ఇప్పుడు ఈ ప్రొసీజర్ చేయాల్సిన అవసరము ఉండదు. మీ ఇష్టం అమ్మ, మీకు ఏది నచ్చితే అది చేయండి. నాకు బెస్ట్ ఇదే అనిపిస్తుంది కాబట్టి ఇదే చేస్తా. ఒక్కొక్కసారి ఇలా వాడండి, ఒకసారి ఈ విధంగా వాడితే సరిపోతుంది. ఓకేనా రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తాం. ఒక వ్యక్తి అతని కొడుకు కంటే 24 సంవత్సరాలు పెద్దవాడు. 2 సంవత్సరాల తర్వాత అతని వయసు అతని కొడుకు వయసుకి 2 రెట్లు అవుతుంది. అయినా అతని కొడుకు యొక్క ప్రస్తుత వయసు ఎంత ప్రజెంట్ ఏజ్ అడుగుతుంది. అంటే ఇక్కడ క్వశ్చన్ ఏమడిగిందంటే ఆఫ్టర్ 2 ఇయర్స్ తర్వాత రేషియో ఎట్లుందంటమ్మా 2:1 లాగా. ఎవరిది ఇతను ఫాదరు, ఇతను సన్ అన్నమాట. అయితే కొడుకు కంటే తండ్రి ఎంత పెద్దవాడంట 24 సంవత్సరాలు పెద్దవాడు. ఎప్పటికైనా ఒక ఏజెస్లో 2 వ్యక్తులు ఉంటారు కదా. 2 వ్యక్తుల మధ్యలో ఒకసారి గ్యాప్ క్రియేట్ అయిందనుకో, ఒక ఏజ్ క్రియేట్ అయిందనుకో, అది ఎప్పటికీ కంటిన్యూ అంతే ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ నాకంటే మా అన్న ఒక 5 సంవత్సరాలు పెద్ద అనుకో, పుట్టినప్పటి నుంచి ఇంకా 5 సంవత్సరాలే పెద్దగా ఉంటాడు. ఇంకెప్పుడు చేంజ్ కాదు, ఎప్పటికీ స్టాండర్డ్గా ఉంటుంది. ఇంకా 2 సంవత్సరాల తర్వాత అయినా 3 సంవత్సరాల తర్వాత అయినా గ్యాప్ సేమ్ ఉంటుంది. మళ్ళీ 2 మధ్యలో గ్యాప్ ఎంత ఉందమ్మా 1 పార్ట్. ఈ 1 పార్ట్ వాల్యూ ఎంతమ్మా 24 ఇయర్స్. అవునా కదా. నాకు లాస్ట్కి ఎవరిది అడుగుతుండు కొడుకు అడుగుతుండు. మళ్ళీ 1 పార్ట్కి అడుగుతుంది. మళ్ళీ 1 పార్ట్ 24 అయితే మళ్ళీ 1 పార్ట్ ఎంత అవుతుంది 24 ఇయర్స్ అయితే. కానీ ఇది ఎప్పుడుది చెప్పండి. ఇది మనకి ఆఫ్టర్ 2 ఇయర్స్ తర్వాత. ఎప్పుడుది అది ఆఫ్టర్ 2 ఇయర్స్. అంటే ఆఫ్టర్ 2 ఇయర్స్ తర్వాత మనకి 24 అంటే ప్రజెంట్ రావాలంటే 24 - 2 అంటే ఆన్సర్ ఎంత అవుతుందమ్మా 22 ఇయర్స్. ఇది ఎవరిదమ్మా మనకి ప్రజెంట్ కొడుకు యొక్క ఏజ్. ఓకేనా. ఇది ఈ విధంగా చేయొచ్చమ్మా. ఇదే విధంగా చేయండి. వేరే విధంగా ఆప్షన్ త్రూ చేసుకున్నా కూడా మనకి ఆన్సర్ వస్తుంది. సో అది మీకు కొంచెం లెంతీగా అవుతుంది, నో ప్రాబ్లం. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ ఇది చూడండి. 2 వ్యక్తుల వయసుల మధ్య భేదము 10 సంవత్సరాలు. 2 వ్యక్తుల మధ్య వయసుల మధ్య భేదం ఎంత 10 సంవత్సరాలు. 15 సంవత్సరాల క్రితము పెద్దవాని వయసు చిన్నవాని వయసు కంటే రెట్టింపంట. ఈ బిగ్ అనేవాడంట ఈ స్మాల్ అనేవాడి కంటే ఎట్లుండంటమ్మా డబల్ ఉండంట. ఎప్పుడు ఇది ఎప్పుడు 15 ఇయర్స్ బ్యాక్ అన్నమాట. ఇది ఎప్పుడు 15 ఇయర్స్ బ్యాక్. అయితే రెట్టింపు అయినా పెద్దవాని యొక్క ప్రస్తుత వయసు ఎంత. నేనేం చెప్పినా డిఫరెన్స్ అనేది ఎప్పటికైనా చేంజ్ కాదు. ఇక్కడ డిఫరెన్స్ ఎన్ని పార్ట్స్ అమ్మా 1 పార్ట్. ఈ 1 పార్ట్ వాల్యూ ఎంత అంటుండు 10 ఇయర్స్ అంటు. నాకు పెద్దవాడి ఏజ్ కావాలి కాబట్టి 2 పార్ట్స్ ఎంతనో కనుక్కుంటాం. మళ్ళీ 2 పార్ట్స్ ఎంత అవుతుంది 20 ఇయర్స్ అవుతుంది. ఎంత అయితే 20 ఇయర్స్. మళ్ళీ ఈ 2 పార్ట్స్ అనేది ఎవరిది బిగ్ పెద్దవాడిది. అవునా. కానీ ఈ పెద్దవాడిది ఈ 2 అనేది ఎప్పుడు 15 ఇయర్స్ బ్యాక్. మళ్ళీ ఇప్పుడు దీని అర్థమైంది. మళ్ళీ 15 ఇయర్స్ బ్యాక్ 20 ఇయర్స్ అంటే ప్రజెంట్ రావాలంటే 20కి 15 కలిపితే అయిపోతుంది కదా.
మళ్ళీ 20కి 15 కలిపితే ఆన్సర్ ఎంత అవుతుంది 35 ఇయర్స్. సో మన ఆన్సర్ ఎంత 35 ఇయర్స్. ఇది అన్నమాట. సో ఈ చాలా ఈజీగా ఉంటుందమ్మా, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. మొత్తం రేషియో ప్రపోర్షన్స్ టైపులోనే చేస్తాం మనం ఏజెస్ అంతా. సో ఎటువంటిది యూజ్ చేయాల్సిన అవసరం లేదు, టక్క 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 అని చేస్తే సరిపోతుంది. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ చూడండి, 4 సంవత్సరాల క్రితం క్వశ్చన్ని బాగా చదవాలి. పి మరియు క్యూల వయసుల యొక్క నిష్పత్తి ఎంత ఇచ్చిందమ్మా 5:6. ఇది ఎప్పుడుది 4 ఇయర్స్ బ్యాక్ అంట. రేషియో ఎట్లా ఇచ్చిండు? క్వశ్చన్ చదువుతుంటేనే ఆన్సర్ చేయాలి ఎప్పటికైనా మీరు. 5:6. వారి ప్రస్తుత వయసులో మొత్తం ఎంత అంట 52 సంవత్సరాలు. అంటే ఇద్దరు ఉన్నారంట, వాళ్ళ ప్రజెంట్ ఏజ్ ఎంత అంట 52 ఇయర్స్. అయితే వారి ప్రస్తుత వయసుల నిష్పత్తి ఎంత అని క్వశ్చన్ ఇష్టం. అంటే ప్రస్తుత వయసు, కానీ ఈ రేషియో ఎప్పుడుది? ఇది పీక్యూది. సరే అక్కడ పీక్యూ అని రాసుకోండి, నో ప్రాబ్లం. ఇది పీక్యూ. ఇది ఎప్పుడుది? 4 ఇయర్స్ బ్యాక్. కానీ వాళ్ళది ఎప్పుడు అడుగుతుండ్రు? ప్రజెంట్ రేషియో అడుగుతుంది. ఇప్పుడు చాలామంది ఏం చేస్తారు, దీంట్లోకి వెళ్ళి 52లో నుంచి 8 తీసేస్తారు, కనుక్కుంటారు. మళ్ళీ ప్రజెంట్ కనుక్కుంటారు, ప్రజెంట్కి కనుక్కొని ఆఫ్టర్ 4 ఇయర్స్ కనుక్కుంటారు. అదంతా చేసే బదులు నేనేం చేస్తున్నా అంటే, ఇది మొత్తం ఎన్ని పార్ట్స్? 11 పార్ట్స్. ఈ 11 పార్ట్స్లో నుంచి 52 మైనస్ 4 ప్లస్ 4 తీసేస్తాం. ఎందుకు? ఈ 11 పార్ట్స్ ఎప్పుడు 4 ఇయర్స్ బ్యాక్, 52 ఎప్పుడు ప్రజెంట్. మళ్ళీ 4 ఇయర్స్ బ్యాక్ రావాలంటే పీలో నుంచి 4 తీసేయాలి, క్యూలో నుంచి 4 తీసేయాలి. అవునా కదా? ప్రజెంట్లో నుంచి 4 తీసేయాలి, ఇద్దరి నుంచి 4 తీసేయాలి. ఇప్పుడు ఇది 11 పార్ట్స్ వాల్యూ అయితే నాకు జస్ట్ 4 ఇయర్స్కి ఎన్ని పార్ట్సో కనుక్కుంటా. ఏం కనుక్కుంటా? 4 ఇయర్స్కి ఎన్ని పార్ట్సో కనుక్కుంటా. అంటే 11 వన్సా ఇది 52లో నుంచి 8 తీసేస్తే ఎంతమ్మా 44 అవుతుంది. ఇది 4 వస్తుంది, ఈ 4 వస్తుంది, క్యాన్సిల్ అయిపోతుంది. అంటే ఇప్పుడు ఎన్ని పార్ట్స్ మిగిలింది? 1 పార్ట్ అనమాట. అంటే 11 పార్ట్స్ వాల్యూ 44 అయితే 4 ఇయర్స్ వాల్యూ ఎంతమ్మా 1 పార్ట్. మళ్ళీ ఇది ఎప్పుడుది? ఈ 4 ఇయర్స్ బ్యాక్ రేషియో ఎంత ఉంది? 5:6 పార్ట్స్ కదా, అవునా? ఇప్పుడు నాకు ఆఫ్టర్ 4 ఇయర్స్ యాడ్ చేస్తే, ఈ 4కి ఆఫ్టర్ 4 ఇయర్స్ యాడ్ చేస్తే ప్రజెంటే కదా వచ్చేది. ఈ ప్రజెంట్కి అడుగుతున్న రేషియో ప్రజెంట్ రేషియోగా, అంటే వీటికి 1 పార్ట్ కలిపితే రేషియో వచ్చేసినట్టే కదా 6:7. సో మన ఆన్సర్ ఎంత? 6:7. ఇదే కదా మన ఆన్సర్. ఇప్పుడు మామూలుగా ఇదంతా ఎంత ఈజీగా ఉందమ్మా, 1 స్టెప్ 2 స్టెప్స్. ఇవన్నీ ఎగ్జామ్లో రాసావా? ఇదంతా రాయం కదా. నేను ఇదంతా ఎగ్జామ్లో రాస్తామా మనం? ఇదంతా ఎగ్జామ్లో రాయొద్దు. 11 పార్ట్స్ 44 అయితే 4కి ఎంత? ఇది 1 పార్ట్. అంటే 1 పార్ట్ తీసేస్తే 1 పార్ట్ కలిపితే ఆఫ్టర్ ప్రజెంట్గా అన్నాడు కాబట్టి 1 పార్ట్ కలిపితే 6:7. ఇది ఆన్సర్. మనం ఎగ్జామ్లో చేయాల్సిన తరీకా ఇది. ఇప్పుడు చాలామంది స్టూడెంట్స్ దీన్ని ఏ విధంగా చేస్తారు? 11 పార్ట్స్ వాల్యూ 44 ఇయర్స్ అయితే, అవునా? అప్పుడు ఈచ్ పార్ట్ ఎంత? 4. 5 4s ఎంత? 20. అదెంత? 24. ఇది ఎప్పుడు? 4 ఇయర్స్ బ్యాక్. దీనికి 4 ఇయర్ ప్రజెంట్ రావాలంటే 4 కలుపుతారు, ఇది 24 అవుతుంది. దీనికి 4 కలుపుతారు, ఇది 28 అవుతుంది. రేషియో ఎంత అవుతుంది? 6:7. అంటే ఈ విధంగా చేస్తూ ఉంటారు. అది మీ ఇష్టం, ఎలాగైనా చేసుకోండి. కానీ నేను అది బెస్ట్ అంటున్నా, ఎందుకంటే ఇందాక 3/4 వచ్చింది, ఇక్కడ 1 వచ్చింది, పెద్ద ప్రాబ్లం లేదు. 1 వచ్చింది ఇంకో డైరెక్ట్ తీసేస్తామో అయిపోతుంది. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడు. జయంత్ ప్రేమ్ సారాంశుల వయసులో మొత్తము ఎంత ఇచ్చినమ్మా? 93. 10 సంవత్సరాల క్రితం వారి వయసులు 2:3:4 నిష్పత్తిలో ఉన్నాయి. సారాంశ ప్రస్తుత వయసు ఎంత అని క్వశ్చన్ ఇచ్చినాం. ఎవరిది? సారా. అంటే ఇక్కడ ముగ్గురు జయంత్ ప్రేమ్ సారాంశుల వయసుల టోటల్ ఎంత? 93. 10 సంవత్సరాల క్రితం. 10 సంవత్సరాల క్రితము అంటే జయంత్లో నుంచి 10 తీసేయాలి, ప్రేమ్లో నుంచి 10 తీసేయాలి, సారాంశలో నుంచి 10 తీసేయాలి. మళ్ళీ 10 తీసేస్తే 93 - 30 తీసేసేయాలి కదా. అప్పుడు ఎంత అవుతుంది? 63 అవుతుంది. అంటే 10 ఇయర్స్ బ్యాక్ వీళ్ళ ఏజ్ ఎంత? 63 ఇయర్స్. అప్పుడు రేషియో ఎంత ఇచ్చిండు? 2:3:4. అంటే ఇప్పుడు మొత్తం ఎన్ని పార్ట్స్? 9 పార్ట్స్. ఈ 9 పార్ట్స్ వాల్యూ ఎంత? 63. అవునా కదా? సారాంశ వయసు ఎంత అంటే ఈ 4 పార్ట్స్ ఎంతనో కనుక 4 పార్ట్స్ ఎంత? ఇది 1s, ఇది 7s. 7 4s ఎంతమ్మా? 28. 28 ఇయర్స్ ఆన్సర్ పెడితే నువ్వు పప్పులో కాలేసినట్టే. కానీ ఈ 4 పార్ట్స్ 3 పార్ట్స్ 2 పార్ట్స్ ఎప్పుడుది? 10 ఇయర్స్ బ్యాక్. ఒకవేళ 10 ఇయర్స్ బ్యాక్ అడుగుతానేమో డైరెక్ట్ ఆన్సర్ పెట్టేసి. కానీ ఇక్కడ క్వశ్చన్ ఏం అడుగుతుండు? ప్రస్తుత వయసు ఎంత అని అడుగుతాడు. ప్రస్తుత వయసు అంటే ఇది అంతా 10 ఇయర్స్ బ్యాక్ కదా, దీనికి 10 కలిపితే అయిపోతుంది కదా. ఇది ఎప్పుడుది? ప్రస్తుత వయసు. అంటే ప్రస్తుత వయసు ఎంతమ్మా? 38 ఇయర్స్. ఇది మన ఆన్సర్. ఓకేనా? సో ఈ విధంగా చేయాలి.
రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ చూడు, సుమిత్ మరియు ప్రకాష్ల యొక్క ప్రస్తుత వయసుల నిష్పత్తి ఎంత ఇచ్చిండమ్మా? 2:3. ఇది ఎప్పుడుది రేషియో? 2:3. ఎవరిది? సుమిత్ది, ప్రకాష్ది. ప్రకాష్ కంటే సుమిత్ 6 సంవత్సరాలు చిన్న. ఈ ప్రకాష్ కంటే సునీత్ ఎన్ని సంవత్సరాలు చిన్న? 6 సంవత్సరాలు చిన్నవాడు. అయితే 6 సంవత్సరాల తర్వాత సుమిత్ మరియు ప్రకాష్ల యొక్క వయసుల నిష్పత్తి ఎంత? ఇప్పుడు చాలామంది మళ్ళీ ఏం చేస్తారు, మళ్ళీ ప్రజెంట్ ఏజ్ కనుక్కొని దానికి 6 సంవత్సరాలు కలిపేసి మళ్ళీ రేషియో కనుక్కుంటాడు. నేనేమంటున్నా అంటే ఇది 2:3. ఇది ఎప్పుడుది? ప్రజెంట్. నాకు ఆఫ్టర్ 60 ఇయర్స్ తర్వాత 6 ఇయర్స్ తర్వాత రేషియో ఎంత అని క్వశ్చన్ అడుగు. అవునా కదా? ఇప్పుడు నేను ఏం చెప్తున్నా అంటే దీనికి మధ్యలో గ్యాప్ ఎంత? 1 పార్ట్. ఈ 1 పార్ట్ వాల్యూ ఎంత? 6 ఇయర్సే కదా. 6 ఇయర్స్ 1 పార్ట్. మళ్ళీ ఆఫ్టర్ 6 ఇయర్స్ అన్నా కూడా 1 పార్టే కదా. అంటే దీనికి 1 పార్ట్ కలిపితే సరిపోతుంది కదా. అంటే ఇప్పుడు ప్రజెంట్ 2:3. అవునా కదా? ఇక్కడ 1 పార్ట్ వాల్యూ 6 ఇయర్స్ కదా. నాకు ఆఫ్టర్ 6 ఇయర్స్ తర్వాత 6 ఇయర్స్ అన్నా 1 పార్టే, 1 పార్ట్ అన్నా 6 ఇయర్సే. మళ్ళీ ఆఫ్టర్ 6 ఇయర్స్ అన్నట్టే దీనికి 1 పార్ట్ కలిపితే సరిపోతుంది కదా. ఇప్పుడు రేషియో 3:4 అన్నట్టే కదా. అవునా కదా? ఇది ఇప్పుడు చాలామంది స్టూడెంట్స్ ఏం చేస్తారు, 1 పార్ట్ 6 అయితే 2 పార్ట్స్ 12, 3 పార్ట్స్ 18. దీనికి 6 కలుపుతారు, దీనికి 6 కలుపుతారు. అప్పుడు ఇది ఎంత అవుతుంది? 18 అవుతుంది. ఇది ఎంత అవుతుంది? 24 అవుతుంది. ఇది 3:4. ఇదే కదా చేసేది. అదంతా చేసే బదులు ఇక్కడ 1 పార్ట్ వాల్యూ 6 ఇయర్స్ అంటే 6 ఇయర్స్ వాల్యూ ఎంత? 1 పార్ట్. అంటే ఇక్కడ ఆఫ్టర్ 6 ఇయర్స్ తర్వాత కావాలి అంటే 6 సంవత్సరాల తర్వాత, అంటే 6 కలుపుతున్నా, అంటే ఈ పార్ట్స్కి 1 పార్ట్ కలిపితే సరిపోతుంది కదా. చిన్న లాజిక్ మీరు అర్థం చేసుకుంటే చాలా ఈజీగా మా ఏజెస్ అనేది ఇట్లా చేస్తూ ఉంటారు. అది మీ ఇష్టం, మీ ఓపిక. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూసాం. ఇక్కడ చూడు, హర్ష యొక్క వయసు 40 సంవత్సరాలు మరియు రీతి యొక్క వయసు 60 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాల క్రితం వారి వయసులో 3:5 అవుతుంది? అంటే ఏమంటుండవు, ఇక్కడ 40, ఇక్కడ 60. ఎన్ని ఇయర్స్ బ్యాక్ చేస్తే రేషియో ఏమవుతుంది అంటుండు? 3:5 అవుతుంది అంటు. ఇది ఆప్షన్ త్రూకి వెళ్ళిపోండి అమ్మా. మీరు ఇంటికాడికి వెళ్ళిన తర్వాత ఇవి చెక్ చేయండి. దీంట్లోకి వెళ్ళి 10 తీసేసాయి, దీంట్లోకి వెళ్ళి 10 తీసేసాయి. ఇది 30 అవుతుంది, ఇది ఎంత అవుతుందమ్మా? 50 అవుతుంది. అప్పుడు రేషియో ఎంత? 3:5 అవుతుంది. అంటే ఎప్పటికైనా ఇలాంటి లెక్కలు దేని ప్రకారం చేయాలి అంటే ఆప్షన్ త్రూ చేయాలి. ఆప్షన్ త్రూ చేస్తే చాలా బెటర్ ఉంటుంది. ఓకేనా? అంతేగాని మీరు వేరే విధంగా చేసినాక ఇవి చాలా చిన్న లెక్కలమ్మా. ఇలాంటి లెక్కలే మనకి ఆర్ఆర్బి వాటికి గ్రూప్ డీకి ఇచ్చేది. అర్థమవుతుందా? ఇవి కూడా మీరు ఎక్స్ వైలు అనుకొని చేయొద్దు. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ చూడు, పి మరియు క్యూల యొక్క ప్రస్తుత వయసుల నిష్పత్తి 7:3. 4 సంవత్సరాల తర్వాత వారి వయసుల నిష్పత్తి 2:1 అవుతుంది. పి యొక్క ప్రస్తుత వయసు ఎంత? పి క్యూల యొక్క ప్రజెంట్ ఏజ్ వచ్చి రేషియో ఎంతమ్మా? 7:3. ఆఫ్టర్ 4 ఇయర్స్ తర్వాత రేషియో ఎంత ఇచ్చినమ్మా? 2:1. క్వశ్చన్ మార్క్ ఏమడుగుతుందంటే పి యొక్క ప్రజెంట్ ఏజ్ ఎంత అంటుంది. ప్రజెంట్ ఎవరిది? పిది. ప్రజెంట్ అంటే ఇదే కదా. అంటే ఇండైరెక్ట్గా ఏమడుగుతుండు? 7 పార్ట్స్ ఎంత అని క్వశ్చన్ మార్క్ అడుగుతుంది. ఇండైరెక్ట్గా ఏమడుగుతుండు? 7 పార్ట్స్ ఎంత. మళ్ళీ 7 టేబుల్లో క్యాన్సిల్ అయ్యే నెంబర్ ఏముందమ్మా? 24 క్యాన్సిల్ కాదు, 30 క్యాన్సిల్ కాదు, 32 క్యాన్సిల్ కాదు. సో మన ఆన్సర్ ఎంత? 28. అంటే ఏజెస్ ఎప్పటికైనా 10-15 సెకండ్స్ కంటే ఎక్కువ పట్టదు మనం ప్రాబ్లం చేస్తే. కానీ చాలామంది స్టూడెంట్స్ దీన్ని ఎట్లా నేర్చుకుంటారు అంటే కొంతమంది ఇగో ఈ విధంగా అడ్డగీతలు చేసి నేర్పించి మళ్ళీ కింద ఇట్లా ఒక కొండి తీస్తారు. ఆ కొండిని అటు ఇటు క్రాస్ మల్టిప్లై అంటారు. అదంతా సోది. అదంతా మిమ్మల్ని మభ్యపెట్టి మీకు ఏదో పెద్ద లెక్కని ఏదో ఒక కొత్తగా కరోనాకి వ్యాక్సిన్ కనుక్కున్నంత పెద్ద ఫీలింగ్ వచ్చి చెప్తూ ఉంటారు. అంతా ఏం అవసరం లేదు. 7 పార్ట్స్ తోటి ఏది క్యాన్సిల్ అయితే అదే ఆన్సర్ అవుతుంది. లేదు సార్ ఇంకొకటి ఉంది అంటే ఎప్పటికైనా కానీ మీకు ఆల్రెడీ ఒకటి చెప్పిన, ఇద్దరి మధ్యలో ఒకసారి ఏజ్ అనేది ఫిక్స్ అయితే అంటే గ్యాప్ ఫిక్స్ అయితే ఎప్పుడు చేంజ్ కాదు. ఇప్పుడు నాకు మన గ్యాప్ ఫిక్స్ 5 ఇయర్స్. ఇప్పుడైనా 5 ఇయర్సే ఉంటుంది గ్యాప్. ఇంకొక 10 సంవత్సరాల తర్వాత అయినా 5 ఇయర్సే ఉంటుంది గ్యాప్. 10 సంవత్సరాల క్రితమైనా 5 ఇయర్సే గ్యాప్ ఉంటుంది. అంటే ఇక్కడ ఏజెస్లో ఎప్పటికైనా ఏంటిది చేంజ్ కాదు అంటే గ్యాప్ చేంజ్ కాదు. మళ్ళీ ఇక్కడ గ్యాప్ ఎంత ఉందమ్మా? 4 పార్ట్స్. ఇక్కడ గ్యాప్ ఎంత ఉంది? 1 పార్ట్. ఈ 1 పార్ట్ని దీంతో ఇంటూ గ్యాప్స్ని ఈక్వల్ చేయాలి. ఇక్కడ గ్యాప్ ఎంత ఉందమ్మా? 4 పార్ట్స్ ఉంది. దాన్ని దీంతో ఇంటూ ఇది 4 ఇయర్స్ తర్వాత. అవునా కదా? ఇప్పుడు రేషియో ఏమవుతుంది? 7:3 అవుతుంది. ఇది రేషియో ఎంత అవుతుంది? 8:4 అవుతుంది. ఇది ఎప్పుడు? ఆఫ్టర్ 4. ఇప్పుడు గ్యాప్ ఇక్కడ ఎంత ఉంది? 4 ఉంది. ఇక్కడ గ్యాప్ ఎంత ఉంది? 4 ఉంది. ఇక్కడ గ్యాప్ ఎంత ఉంది? 1 ఉంది. ఇక్కడ గ్యాప్ ఎంత ఉంది? 1.
అంటే ఈ గ్యాప్స్ సేమ్ అయిపోయింది కాబట్టి ఇది సేమ్ ఉంది కాబట్టి ఇక్కడ 1 ఇక్కడ 1 ఉంది. అంటే 1 పార్ట్ వాల్యూ 4 ఇయర్స్ అయితే 7 పార్ట్స్ వాల్యూ ఎంత అవుతుందమ్మా 24 ఇయర్స్. మీకు ఇలాగ చేస్తేనే మీ కడుపు హాయిగా ఉండి మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది. అంటే ఇలాగే చేసుకోండి, అలాగే ఉండండి. జీవితంలో బాగుపడకుండా ఉండాలి అనుకుంటే ఇట్లనే చేసుకోండి. ఇక లేదు మనకి ఈ సోదంతా ఎందుకురా నాయన అనుకుంటే ఈ 7 పార్ట్స్ ఎంత 28 ఒకటే ఉంది కాబట్టి సరే 7 పార్ట్స్ తోటి ఏది క్యాన్సిల్ అయితే అదే ఆన్సర్ అయితే చుక్క పెట్టి వెళ్ళిపోండి. వాడు ఇదంతా నువ్వు చేస్తున్నావని చూస్తాడా ఎగ్జామ్లో? వాడికి కావాల్సింది 4 చుక్కలు. ఈ 4 చుక్కలలో నువ్వు ఏది రైట్ ఆన్సర్ పెడితే వాడు అది 1 మార్క్ వేస్తాడు. నువ్వు ఇంత చేసినావా, 10 స్టెప్పులలో వేసినావా, 20 స్టెప్పులలో వేసినావా, బాలకృష్ణలాగా చూసి ఆన్సర్ పెట్టినావా, వాడికి అన్నీ అనవసరం. చుక్క పెట్టినావా లేదా. కానీ మీరేం చేస్తారు, ఇదంతా ప్రశాంతంగా నీట్గా వేసి దీన్ని ఏదో పెద్దగా ఘనకార్యంలాగా సాధించిర్రని దీన్ని ఇంత పెద్దగా వేసి ఏదో ఫీల్ అవుతారు. ఏం రాదు, అదే 1 మార్క్ వస్తుంది. ఇదే చిన్నప్పుడు చేస్తేనేమో ఇది 5 మార్కుల లెక్క. ఇదే చిన్నప్పుడు ఇక్కడ డైరెక్ట్గా ఆన్సర్ వేస్తేనేమో 1 మార్కే వేస్తారు మేడం. కానీ ఇక్కడ 5 మార్కుల లెక్కలు పని చేయవు. గుర్తుపెట్టుకోండి, 1 మార్క్ లెక్క 1 మార్క్ లాగానే చేయాలి. ఓకేనా? రైట్. మీకు ప్రొసీజర్ చెప్పినా డైరెక్ట్ చెప్పినా మీ ఇష్టం ఎట్లా ఉంటే అట్లా చేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఒక వ్యక్తి యొక్క ప్రస్తుత వయసు అతని తల్లి వయసులో, లో అనే పదం వచ్చిందమ్మా అంటే తల్లి కింద. ఒక వ్యక్తి యొక్క వయసు అతని తల్లి వయసులో 2/5వ వంతు అయితే 8 సంవత్సరాల తర్వాత అతని వయసు అతని తల్లి వయసులో సగం అవుతుందంట. ఎప్పుడు? ఆఫ్టర్ 8 ఇయర్స్. తల్లి వయసు ఎంత అని క్వశ్చన్ వేసి అంటే అతను 2 అవుతాడు, తల్లి 5 అవుతుంది. అంటే సన్నో డాటరో అనుకోండి, మదర్ ఈమె. తర్వాత 8 ఇయర్స్ తర్వాత ఎన్ని ఇయర్స్? 8 ఇయర్స్ తర్వాత సగం ఉంటుందంట. అంటే తల్లిలో సగం ఉంటుంది, అంటే 2లో సగం. ఇప్పుడు క్వశ్చన్ మార్క్ ఏమంటుండు, తల్లి వయసు ఎంత అని క్వశ్చన్ అంటాడు. అంటే తల్లి ప్రస్తుత అన్నాడు, ఆఫ్టర్ 8 ఇయర్స్ అనలే, ప్రస్తుత అన్నాడు. ఇది ఎప్పుడుది? ఈ రేష్ అంతా ఎప్పుడుది? ప్రజెంట్. ఈ రేష్ అంతా ఎప్పుడుది? ఆఫ్టర్ 8 ఇయర్స్. ఇప్పుడు ఎవరి గురించి అడుగుతుండు? సన్ గురించో డాటర్ గురించో అడుగుతలేడు. ఎవరి గురించి అడుగుతుండు? మదర్ గురించి అడుగుతుండు. అంటే మదర్ గురించి అడుగుతుండు కాబట్టి ఎన్ని పార్ట్స్? 5 పార్ట్స్ ఎంత అని క్వశ్చన్ అడుగుతుంది. అంటే ఖచ్చితంగా అది 5 టేబుల్లో పోయి ఉండాలి. 48 5 టేబుల్లో పోదు, 32 5 టేబుల్లో పోదు, 36 పోదు. సో మన ఆన్సర్ ఎంత? 40. సార్ ఎందుకు పోదు సార్? ఇది పోతుంది కదా అంటే, ప్రపంచంలో ఎవరినైనా సరే నువ్వు ఎక్కడికైనా పోయి నీ ఏజ్ ఎంతరా అని అడిగితే నా ఏజ్ 32 సంవత్సరాల 6 నెలల 32 రోజుల 3 గంటలని ఎవడు చెప్పడు. అంత పనికిరాని తెలివితేటలు ఎవరికీ ఉండదు. ఎవరికైనా నీ ఏజ్ ఎంతరా అంటే 32 ఇయర్స్ అని చెప్తాడు. కానీ నీ ఏజ్ ఎంతరా అంటే 32 ఇయర్స్ 6 మంత్స్ 25 డేస్ 3 అవర్స్ ఇంకా సెకండ్స్లో చెప్పిన మేధావులు కూడా ఉంటారేమో. మనం ఎప్పుడు చెప్తాము? 1.5 ఇయర్స్ ఎప్పుడు చెప్తాము? చిన్న పిల్లలకు చెప్పుకుంటాం. ఎప్పుడు? నీ కొడుకు ఏజ్ ఎంత? 3.5 ఇయర్స్, 2.5 ఇయర్స్, 4.5 ఇయర్స్. ఎప్పుడైతే 6 ఇయర్స్ దాటుతుందో ఇక కంటిన్యూస్గా 6 ఇయర్స్ 7 ఇయర్స్ 8 ఇయర్స్ అని మాట్లాడు. అంతే. ఖచ్చితంగా 5 టేబుల్లో క్యాన్సిల్ కావాలి కానీ పాయింట్స్లో క్యాన్సిల్ కావద్దు, గుర్తుపెట్టుకోండి. సో ఆన్సర్ ఎంత? 40. మీకు ఆనందం కావాలి, నేత్రానందం కావాలి అనుకుంటే ఇక్కడ 3 డిఫరెన్స్ ఉంది. ఆ 3ని దీంతో ఇంటూ చేయండి. ఇక్కడ డిఫరెన్స్ 1 ఉంది, ఈ 1ని దీంతో ఇంటూ చేయండి. అప్పుడు ఇది 2:5 అవుతుంది, ఇది 3:6 అవుతుంది. డిఫరెన్స్ ఇక్కడ 1 పార్టే ఉంది, ఇక్కడ 1 పార్టే ఉంది. ఈ 1 పార్ట్ వాల్యూ ఎంతమ్మా? 8. 1 పార్ట్ వాల్యూ 8 అయితే 5 పార్ట్స్ వాల్యూ ఎంత వచ్చిందమ్మా? 40 ఇయర్స్. ఇట్లా చేస్తేనే హాయిగా ప్రశాంతంగా మనసు ప్రశాంతంగా ఉంటుంది అనుకుంటే ఈ విధంగా చేసుకోండి. నేనైతే ఇదే ప్రొసీజర్ ఫాలో అయిపోతా. వాళ్ళు చెప్పింది కూడా అదే. ఇగో ఈ క్రాస్ మల్టిప్లికేషన్లు అన్నీ ఈ మెథడే, నో ప్రాబ్లం. సో ఏజెస్ అనేది ఈ విధంగా చేయాలి. సో నెక్స్ట్ టాపిక్లో నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ టాపిక్ గురించి మనం మాట్లాడుకుందాం. సో మీరు అందరూ మళ్ళీ ఒకసారి చెప్తున్నామ్మా, మనకి ఆర్ఆర్బి గ్రూప్ డికి ఓన్లీ ఎంతకి ఇది కోర్సు? 99 రూపీస్కి ఆల్ కోర్స్, అంటే మొత్తం కోర్సు. దీంట్లో ఈ 99 రూపీస్కి ఆల్ సబ్జెక్ట్స్ ఉంటాయి. ఆర్థమెటిక్, రీజనింగ్, ప్యూర్ మ్యాథ్స్, సైన్స్, ఇట్లా ఆల్ కోర్సెస్ అనేది 99 రూపీస్కి ఉంటుంది. మీకు నచ్చితే ఖచ్చితంగా ప్లేస్టోర్కి వెళ్ళండి, డౌన్లోడ్ చేసుకోండి. సింబల్ వచ్చి టార్గెట్ కాకి అని ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోండి. ఒకవేళ మీకు నచ్చి మంచిగా అనిపిస్తే చెప్పండి, నచ్చలేదంటే వదిలేసేయండి. ఓకేనమ్మా? థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీట్ అవుతాం. థ్యాంక్ యూ.